కొత్త స్టోరీ కొంచెం థ్రిల్లర్. సో ఇది అన్నకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనమాట 1 మంత్లో. సో రీసెంట్గానే విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. సో అది బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమా వచ్చింది. మొత్తం క్రైమ్ మూవీ అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు. 2 అవర్స్ కూడా అలా హ్యాపీగా వెళ్ళిపోయింది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. హీరో వే ఆఫ్ థింకింగ్ని అసలు క్యాచ్ చేయలేం. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. విత్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది, ఎక్కడ డౌన్ అవ్వలేదు. మ్యూజిక్ లేపుతూనే ఉన్నాడు. ప్రతి సీక్వెన్స్లో చూపించేటప్పుడు బీజిఎం ఎక్సలెంట్. విలన్ ఎంట్రీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బీజిఎం అయితే మ్యాక్స్ లెవెల్ ఇంకా విలన్ది. సినిమా బాగుందన్న. స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు, ఎక్కడా ల్యాగ్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్, బ్యాక్ టు బ్యాక్ కొట్టారు శ్రీవిష్ణు అన్న. బ్లాక్ బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది, మంచిది. అది మంచిగా ఉంది అన్న, కొత్త కాన్సెప్ట్ మంచి తీసింది. చాలా థ్రిల్లింగ్గా తీసింది మూవీ. థ్రిల్లింగ్గా విలన్కి హీరోకి మంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ అవుతుంటుంది. బాగా నడిచింది. మ్యూజిక్ కూడా చాలా బాగుండే. విష్ణు అన్న మంచి స్క్రిప్ట్ తీసుకుంది తెలుగులో. ఆ బ్లాక్ బస్టర్ అయితే పక్క. ఇలాంటి సినిమాలు మంచి రావాలని కోరుకుంటాను. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకా థ్రిల్లింగ్ బాగుంది. ఎక్కువ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఇది. సినిమా మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమాలో. సో కొన్ని సీన్స్ అయితే వావ్ మూమెంట్స్ లేకున్నాయి. అండ్ శ్రీవిష్ణు యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది సినిమాలో. సో పాటలు కానీ ఎమోషన్ యాక్టింగ్ అంతా గుడ్ అనిపించింది శ్రీవిష్ణు అన్నది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అన్నప్పుడు. క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్, సింగిల్ సినిమా కానీ ఇలాంటి సినిమాలు కానీ యాక్టింగ్ చేసేటప్పుడు కామెడీ ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో మొత్తం యాక్షన్ థ్రిల్లర్ ఎక్కువ చేసింది కాబట్టి ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఆబ్వియస్గా అందరు నచ్చుతాయని కోరుకున్నా. థ్యాంక్ యూ. ఆయన మృత్యుంజయ సినిమా చూసిన. సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా అసలు విష్ణు గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది నిజంగా. అంటే మనం విష్ణు గారి నుంచి కామెడీ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటాము, కానీ అతని స్వాగ్ చూడండి ఎంత డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయో. ఈ సినిమాలో కూడా అంటే లాస్ట్ వీక్ నవ్వుకున్నాము, ఈ వీక్ అయితే థ్రిల్ అవుతాం అన్న నిజంగా. థియేటర్లో ఆ సస్పెన్స్ కానీ అంటే సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాం అనమాట. నిజంగా స్టోరీ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్క సీన్ కూడా నాకు బోర్ అనిపించలేదన్న. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట సినిమా అయితే. ఒక మంచి స్టోరీ, మంచి కంటెంట్. ఈ సినిమాలో రొమాన్స్ లేదు, సాంగ్స్ లేదు, డ్యాన్స్ లేదు, ఏం లేవని చెప్పి అనుకుంటారు కదా, అదంతా కాదన్న. ఒక మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, మంచి సస్పెన్స్, మంచి థ్రిల్లింగ్ ఉంది. ఇంకోటి హీరోయిన్ గారి గురించి చెప్పాలి, రెబా గారు. మీ యాక్షన్ సీన్స్ ఉంటాయండి వేరే లెవెల్ అండి. అసలు మీరు ఆ గోడ ఎలా దూకారో కానీ మామూలుగా కాదండి నిజంగా. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నాను కదా, మృత్యుంజయ సినిమా లాస్ట్ ఒకటే చెప్తా అన్న. ఈ మృత్యుంజయ సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇష్టమైన వాళ్ళు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సస్పెన్స్ థ్రిల్లర్ అనే సినిమాను ఎంజాయ్ చేసేవాళ్ళు 100% ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు మరొక కెరీర్ అనేది చాలా బాగుంటుంది. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. రొమాంటిక్ కానీ ఈ కామెడీ జానర్ లేకుండా సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే సీరియల్ సస్పెన్స్లో మర్డర్స్ జరిగే దాంట్లో వీళ్ళు తీసుకుంటారు కదా, దాన్ని అయితే చాలా బాగా చూపెట్టాడు. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను మృత్యుంజయ మూవీ చూశాను. సినిమా చాలా బాగుంది. నాకు స్క్రీన్ ప్లే చాలా నచ్చింది. నాకు ఎడిటింగ్ కూడా చాలా నచ్చింది, డైరెక్షన్ కూడా నచ్చింది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అందరి బాగున్నాయి. మెయిన్గా నాకు ఇంటర్వెల్ బాగా నచ్చింది. ఈ సినిమా అందరు ఖచ్చితంగా మంచి థ్రిల్లర్. తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. హాయ్ అండి, ఇప్పుడే మృత్యుంజయ మూవీ చూశాను. మూవీ అయితే అదిరిపోయిందండి. థ్రిల్లర్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ వీకెండ్ వెళ్ళి చూసేయండి. సీటెడ్ థ్రిల్లర్ అంటారు కదా, అదే ఈ సినిమా అండి. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఎవ్వరు సీట్లో ఫుల్గా కూర్చోలేరు, అంతా అదిరిపోయింది ఇంటర్వల్ బ్యాంగ్. ఇప్పటివరకు నేను ఏ మూవీలో చూడలేదు అలాంటి ఇంటర్వల్ బ్యాంగ్. ఓవరాల్గా సినిమా అయితే ఇంటర్వెల్ వరకు ఒక హై ఇస్తుందండి. ఆ హైలోనే సెకండ్ హాఫ్ కూడా రన్ అయిపోద్ది. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే ఫుల్ టైట్ ఉందండి. అసలు అదిరిపోయింది ఇంటర్వల్ బ్యాంగ్. అండ్ క్లైమాక్స్ ఈజ్ గుడ్. శ్రీ విష్ణు గారు ఈ మధ్య అంతా కామెడీ అవి చేశారండి. ఇప్పుడు థ్రిల్లర్ చేసేసరికి నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కూర్చున్నాను, కానీ మూవీ అయితే అదిరిపోయిందండి. ఇప్పుడే చూశాను మృత్యుంజయ్ సినిమా. నిజంగా ఏం సినిమా అన్న. శ్రీ విష్ణు అన్న ప్రతిసారి కామెడీతో హిట్ కొడతాడు, ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్తో హిట్ కొట్టాడు. సినిమా 2.5 అవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సస్పెన్స్లు కానీ, ఆ స్టోరీ తీసుకునే విధానం కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట. శ్రీ విష్ణు గారు ప్రతిసారి హిట్ కొట్టడం కామన్, కానీ ఈసారి సస్పెన్స్ హిట్ కొట్టడం, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ పోయిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. బ్లాక్ బాస్టర్ సినిమా మృత్యుంజయ్. విష్ణు అన్న యాక్టింగ్ ఇంతకుముందుకు శ్రీ విష్ణు అనే మూవీ చూసినాను, మళ్ళీ ఇప్పుడు మృత్యుంజయ్ అనే మూవీ చూసిన తర్వాత నా మైండ్ అంతా పోయింది. జస్ట్ ఎట్లా అంటే కామెడీ, ఇప్పుడు ఒక థ్రిల్లింగ్ మూవీ తోటి నేను ముందు చూశాను.
లాస్ట్ ఒక 30 మినిట్స్ విలన్ది హీరోది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ వల్ల నా మైండ్ అనేది సీట్లో కూర్చొనియకుండా ఎగిరి కూర్చున్నాను. మృత్యుంజయ మూవీ చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే నేను కొంచెం బాగుంటుంది అనుకున్నా, కానీ ఎక్సలెంట్ ఉంది, సూపర్, మారులెస్. చూడండి చాలామంది. ఇప్పుడే మృత్యుంజయ సినిమా చూడడం జరిగిందన్న. సో శ్రీ విష్ణు అన్నని ఇట్లా ఈ క్యారెక్టర్లో ఈ రోల్లో అసలు చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వితౌట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ లాఫ్టర్ కాకుండా ఇట్లా చూడడం ఫస్ట్ టైం బాగుందన్న మూవీ అయితే. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సో ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చినాం. సో శ్రీ విష్ణు అన్న సినిమా అయితే చాలా బాగుంది. సో ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు చూడొచ్చు. సో పోయిన సినిమా లెక్క కామెడీ లెక్క ఏముంటుంది సినిమా. సో యాక్షన్ థ్రిల్లర్ లాంటిది. మృత్యుంజయ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో ఒక డిఫరెంట్ స్టోరీ అండి. శ్రీ విష్ణు కెరియర్లో ఒక మంచి క్రైమ్ స్టోరీ, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే అదిరిపోయింది సినిమాలో. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రం మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్టైల్, అలాగే డిటెక్టివ్ విశాల్ స్టైల్, ఆ కాన్వర్జేషన్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. అసలు సినిమా అంతా కూడా బీజిఎమ్స్ కూడా ఒక రేంజ్లో బాగుంది సినిమా. ఒక డిఫరెంట్ మూవీ అండి. ఇప్పుడు మీరు రొటీన్గా చూస్తూ ఉంటారు సినిమాలంటే, బట్ అలా కాకుండా కొత్తదనం అనేది ఈ సినిమాలో ఉంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం ఆ త్రివిక్రమ్ గారి స్టైల్, అతడు స్టైల్లో సినిమాను ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాడు మన శ్రీ విష్ణు కెరీర్లో ఒక మంచి బెస్ట్ మూవీ అండి. థ్యాంక్ యూ. అందరూ చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సినిమా లెంత్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ 2 మినిట్స్ ఉంటుంది. 2 నిమిషాలు కూడా సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మనకి. చాలా గ్రిప్పింగ్గా తీశాడు. ఫస్ట్ హాఫ్ అట్లా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వెళ్తుంది, ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఉంటుంది సినిమా. హీరోకి విలన్కి మధ్యలో ఉండే మైండ్ గేమ్ మాత్రం మైండ్ దింగేసింది అవతలకి. అంత బాగా తీశాడు డైరెక్టర్ మాత్రం. చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్యలోది. శ్రీ విష్ణు ఎప్పుడు కామెడీగా చేసే శ్రీ విష్ణుని ఒక్కసారిగా సీరియస్ క్యారెక్టర్లో చూస్తే చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగా చేశాడు శ్రీ విష్ణు కూడా. డైరెక్టర్ది 2వ సినిమా అనుకుంటా. చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ కూడా బాగా చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి సినిమా మాత్రం అందరూ చూడాలండి. మంచి థ్రిల్లర్ మూవీ. మనకి మలయాళంలో వస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ, తెలుగులో శ్రీ విష్ణు తీసుకొచ్చాడు. ప్రతి సెకండ్ హాఫ్ అయితే మాత్రం ప్రతి సీను చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో మైండ్ గేమ్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ రెబా జాన్ వచ్చేసి గ్లామరస్ రోల్ కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చేసింది. హీరోయిన్కి తగ్గట్టు ఆవిడ కూడా చాలా బాగా చేసింది. శ్రీ విష్ణు అయితే అల్టిమేట్ అండి. విలన్ గురించి చెప్పాలి. విలన్ కూడా చాలా బాగా చేశాడు, మంచిగా పర్ఫామ్ చేశాడు అనమాట. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మూవీ చాలా బాగుందండి. శ్రీ విష్ణు గారి కంటెంట్ అంటేనే అది చాలా బాగుంటుంది, చెప్పకలద్దు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా మూవీ మళ్ళీ వచ్చి కూడా చూడాలనిపిస్తుంది, అంత బాగుందండి. డైరెక్షన్ కూడా ఇంకా బాగుంది. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారండి, డైరెక్టర్ గారికి, అలాగే శ్రీ విష్ణు గారికి. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. విలన్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడే మృత్యుంజయ మూవీ చూసిన. మృత్యు అండ్ జయ అనమాట. అదేందో సస్పెన్స్ మీకు లాస్ట్లో అర్థమవుతుంది అనమాట. సినిమా అయితే సూపర్ సస్పెన్స్ ఉంది బ్రో. ఇప్పుడు విష్ణుది వచ్చి మనం మామూలుగా శ్రీ విష్ణుదికి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటాం కదా. ఫస్ట్ టైం విష్ణుని కామెడీ యాంగిల్ కాకుండా కొంచెం సస్పెన్స్ అంటే కథలోకి వెళ్ళిపోయినమాట. సస్పెన్స్లో ఎంజాయ్ చేసినాం యాక్చువల్లీ. చాలా మైండ్ గేమ్ మూవీ అనమాట. హీరోకి విలన్కి మధ్య సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోప్ వేరే లెవెల్లో ఉంది. కాలభైరవ ఇరగదీసింది అనమాట. సినిమా స్క్రీన్ ప్లే అండ్ ఆ ఎడిటింగ్ వర్షన్ సూపర్ ఉందన్నమాట. డైరెక్షన్ అయితే వేరే లెవెల్. శ్రీ విష్ణుకి ఇలాంటి స్టోరీస్తో కూడా మెప్పించగలడని అర్థమవుతుంది అనమాట. సినిమా అయితే సూపర్ ఉంది. థియేటర్లో కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, సస్పెన్స్ ఇవన్నీ ఉంటుంది. థియేటర్కి వస్తేనే అది ఎంజాయ్మెంట్ కలుగుతుంది అనమాట. సో థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే జస్ట్ మృత్యుంజయ సినిమా చూశాను. ఒకప్పుడు శ్రీ విష్ణు సినిమాలు అంటే ఫుల్ కామెడీ సినిమాలు ఉండేవి. ఇప్పుడైతే సస్పెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. మ్యూజిక్ కాలభైరవ మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ 15 మినిట్స్ మొత్తం సూపర్ ఉంది సినిమా అయితే. చాలా బాగుంది మూవీ. శ్రీ విష్ణు కెరీర్ ఇది ఒక డిఫరెంట్ జోనర్ అని అనుకోవచ్చు. బాగుంది. మృత్యుంజయ మూవీ చాలా ఎక్స్టెండ్గా తీశారు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించదు. మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ వరకు మైండ్ గేమింగ్ ఎట్లా హీరోకి వీళ్ళకి ఎట్లా సిచ్యువేషన్స్ అంతా మొత్తం మనకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది, సస్పెన్స్గా అనిపిస్తుంది. మనకి లాస్ట్ వీక్లో చూసుకుంటే విష్ణు గారు కామెడీ ఎంటర్టైన్మెంట్తో వచ్చారు.
ఈ వీక్లో మనకి శ్రీ విష్ణు గారు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఒక మలయాళం సినిమా ఎట్లా ఉంటే ఆ కంటెంట్ ద్వారా వచ్చారు. సినిమా చాలా ఎక్స్పెక్ట్ అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ మనకు కామెడీ అనేది ఎక్కడ కనిపించలేదు. అంత సీరియస్గా ఎట్లా ఉండేది అంతా చూపించారు మనకి. దీనిలో ఒక సాంగ్స్ ఏముండవు, మొత్తం కంటెంట్ మెయిన్ బేస్ పాయింట్ మీద మనకి సినిమా అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు ఉంటుంది. చాలా ఎక్స్టెంట్గా అనిపించింది. డైరెక్టర్ మాత్రం మంచి స్టోరీని బాగా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ దీంట్లో మనకి సాంగ్స్ ఉండే ఏముండవు. మీకు బీజం ఆర్ఆర్ అయితే మంచి ఎక్స్టెంట్గా అనిపించింది. అండ్ లాస్ట్లో మనకి క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాక్ చాలా ఎక్స్టెంట్గా తీసుకెళ్లారు. చాలా బాగుంది, ఎక్స్టెంట్గా చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. మీ నియర్స్ ఇయర్స్లో విష్ణు గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి అయితే తప్పకుండా మీరు చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే కామెడీకి యాక్షన్కి చాలా డిఫరెన్స్ మెయింటైన్ చేశారు విష్ణు గారు. చాలా ఎక్స్టెంట్గా అనిపించింది, బాగుంది. ఆయన ఇప్పుడే మృత్యుంజయ సినిమా అయితే చూసి రావడం అయితే జరిగింది. నిజంగా శ్రీ విష్ణుకి ఇది ఒక మంచి హిట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇస్ బ్యాక్ ఇప్పుడు దాకా మనం కామెడీ జోన్లో చూసాము, కానీ ఇది అసలు థ్రిల్లింగ్ అసలు మామూలుగా మైండ్ ఖరాబ్ అయిపోయింది నాకైతే. అసలు ఇది కూడా చేయగలడా అని అయితే చూపించాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తమిళ మలయాళంలో అయితేనే చూస్తాం ఇలాంటి సినిమాలు, కానీ తెలుగులో ఫస్ట్ టైం శ్రీ విష్ణు చేయటం అన్నది నిజంగా సూపరు. శ్రీ విష్ణు ఇలాంటి జోన్ కూడా ఉందా అని మరొకసారి అయితే చూపించడం అయితే జరిగింది. మరొకసారి అయితే ఈ సినిమాతో హిట్ అయితే కొట్టాడు భయ్య. నిజంగా ఫ్యామిలీతో వచ్చి చూసేటట్టు అయితే ఉంది సినిమా. అంటే లవ్ పాటలు అవి అయితే ఏం లేవులే, కానీ సస్పెన్స్ కావాలి బాగా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా బాగా టచ్ అయ్యిద్ది. సో చూడండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే మృత్యుంజయ అనే సినిమా చూసాన్న. సినిమా విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మన విష్ణు అన్న అసలు అబ్బా వేరే లెవెల్ అసలు. శ్రీ విష్ణు గారిని మనము అసలు ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, దాదాపు చాలా సినిమాలు చేశాడు కదా. అన్ని సినిమాల్లో చూడడం ఒక లెక్క, ఈ సినిమాలో చూడడం ఒక లెక్క అనిపించింది నాకైతే. అసలు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంది అబ్బా చూస్తుంటే నిజంగా చెప్తున్నా ఒక పాయింట్ మన తమిళ వాళ్ళు చేసినట్టు, ఆ కేరళ వాళ్ళు చేసినట్టు అనిపించింది నాకైతే. సినిమా అయితే ఒక మంచి సినిమా, చాలా మంచి సినిమా అని చెప్తున్నా. అయితే 2 అవర్సే ఉంటుంది, 2 hours 2 minutes సినిమా అయితే. ఆ 2 hours 2 minutesలో నీకు సాంగ్సే కానీ నీకు ఎక్కడ కానీ నీకు రొమాన్స్ అలాంటి సీన్లు ఉండవు. ఓన్లీ కంటెంట్ కింగ్ అని చెప్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరోసారి నిరూపించుకున్నాడు కంటెంట్ కింగ్ అని మన శ్రీ విష్ణు అయితే. నిజంగా చెప్తున్నా కంటెంట్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే మా శ్రీ విష్ణు అని చెప్తా. చాలా అంటే చాలా అన్న అసలు వేరే లెవెల్. అసలు నాకు నచ్చిందన్న సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూసే సినిమా అన్న, చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా అన్న, ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా. మీరు ఒకసారి వచ్చి థియేటర్లో కూర్చుంటే ఆ సినిమాలకి మీరు అలా ఉండిపోతారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడండి నేను కోరుకుంటున్నా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు అన్న సినిమాది రిలీజ్ అయిన మంది మృత్యుంజయ సినిమా చాలా బాగుంది, చూడండి. థ్యాంక్ యూ. మూవీ చాలా కొత్తగా న్యూ మెసేజ్, న్యూ డైరెక్షన్. కొత్తగా ఏది చూసినా ప్రతి క్షణం సస్పెన్సీగా ఏదో కొత్తగా జరుగుతుంది, ఏదో క్రైమ్ జరుగుతుంది. ఒక స్మాల్ బేబీ ఏ విధంగా చెప్పుకోలేని బాధ ఒక హీరోకి చెప్పుకుంటే ఆ మెసేజ్ ఏందనేది సింపుల్ డైరెక్షన్లో చేసినాడు. ఇట్స్ గుడ్ మూవీ, బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ నైస్.